వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి జూనియర్ ఇంటర్లో భాగంగా ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ అండి. మనకి ఆల్రెడీ సెకండ్ రోమన్లో 4 ప్రాబ్లమ్స్ అయినాయి. 5వ ప్రాబ్లం అండి. ఇక్కడ మనకి cos π/4 మైనస్ ఎక్స్ ఇంటూ cos π/4 మైనస్ వై అండి, మైనస్ sin π/4 మైనస్ ఎక్స్ ఇంటూ sin π/4 మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు sin x ప్లస్ వై అండి. అంటే మనకి ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేద్దామండి. అంటే ఎల్హెచ్ఎస్లో ఏమి ఇచ్చాడంటే π/4 మైనస్ ఎక్స్ ఇంటూ cos π/4 మైనస్ వై అండి. అంటే దీన్ని ఏ అనుకుని దీన్ని బి అనుకుంటే మనకు ఒక ఫార్ములా వస్తుందండి, cos a ఇంటూ cos b మైనస్ sin a ఇంటూ sin b. ఆ ఫార్ములా నుంచి మనం చేద్దామండి. ఇక్కడ ఎల్హెచ్ఎస్ అండి, cos π/4 మైనస్ ఎక్స్ cos π/4 మైనస్ వై అండి, sin π/4 మైనస్ ఎక్స్ sin π/4 మైనస్ వై అండి. అంటే ఇక్కడ మనకి ఆర్హెచ్ఎస్ ఏమో sin x ప్లస్ వై అండి. అంటే ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం మనం. అంటే ఇక్కడ మనకి ఇక్కడ పుట్టు π/4 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకుంటే ఏ అండి, అలాగే π/4 మైనస్ వై అండి ఈజ్ ఈక్వల్ టు బి అనుకుంటే మనకి ఏమవుతుందంటే ఇది ఏ అవుతుందండి, cos a ఇంటూ cos b మైనస్ sin a ఇంటూ sin b అండి. అంటే ఇక్కడ cos a ఇంటూ cos b మైనస్ sin a ఇంటూ sin b అండి. ఇక్కడ మనకి ఒక ఫార్ములా గుర్తొస్తుందండి. అంటే మనకి మామూలుగా అయితే cos x ప్లస్ వై ఫార్ములా అండి. cos x ప్లస్ వై అంటే మనకి cos x ఇంటూ cos వై, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, sin x ఇంటూ sin వై. ఆ ఫార్ములా బేస్ చేసుకుని మనకి ఇది కాస్ ఏమవుతుందంటే a ప్లస్ బి అవుతుందండి, a ప్లస్ బి అవుతుంది. అంటే a ప్లస్ బి అంటే ఏ అంటే ఏమనుకున్నామంటే అది రాసేద్దామండి. అంటే cos π/4 మైనస్ ఎక్స్ ప్లస్ π/4 మైనస్ వై అండి. ఇక్కడ a ప్లస్ బి అంటే ఇక్కడ మనకి కాస్ ఇక్కడ π/4 అంటే ఎంత అంటే 2π/4. 2π/4 అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే π/2 అవుతుందండి. π/2 మైనస్ రెండిట్లో మైనస్ కామన్ తీద్దామండి. అంటే కాస్ ఇక్కడ 90 మైనస్ ఎక్స్ అండి. ఇదంతా మామూలుగా అయితే తేటా కింద ట్రీట్ చేస్తే cos 90 మైనస్ తేటా ఫస్ట్ కోఆర్డినేట్ అండి. 90కి ఏమవుతుందంటే సైన్ చేంజ్ అవుతుంది కాబట్టి ఏమొస్తుందంటే మనకి ఇక్కడున్న వాల్యూ వస్తుందండి. అంటే π/2 మైనస్ తేటా అయితే తేటా ప్లేస్లో ఏముందంటే x ప్లస్ వై ఉంది కాబట్టి సైన్ x ప్లస్ వై అండి. ఇది ఆన్సర్ అండి. 6 అండి. మనకి tan π/4 ప్లస్ ఎక్స్ బై tan π/4 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ tan x బై 1 మైనస్ tan x హోల్ స్క్వేర్ అండి. అంటే మనకి ఇక్కడ ఒక ఫార్ములా అంటే tan x ప్లస్ వై అండి. మనకి ఒక ఫార్ములా గుర్తు రావాలి. అంటే tan x ప్లస్ tan y 1 మైనస్ tan x ఇంటూ tan y అండి. ఆ ఫార్ములా ఇది tan x ప్లస్ వై. కింద మళ్ళీ tan x మైనస్ వై ఫార్ములా ఒకటి ఉందండి, tan x మైనస్ వై. x మైనస్ వై అంటే మనకి ఇక్కడ tan x మైనస్ tan y 1 ప్లస్ tan x ఇంటూ tan y అండి. అంటే మనకి ఇక్కడ ఎల్హెచ్ఎస్ తీసుకుందామండి. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేద్దాం. అంటే ఇక్కడ ఎల్హెచ్ఎస్లో tan π/4 ప్లస్ ఎక్స్ అండి, అలాగే tan π/4 మైనస్ ఎక్స్ అండి. అంటే ఈ ఫార్ములా అప్లై చేద్దామండి. అంటే tan π/4 ప్లస్ tan x బై 1 మైనస్ tan π/4 ఇంటూ tan x అండి, డివైడెడ్ బై
మళ్ళీ కింద ఫార్ములా అండి tan x మైనస్ వై ఫార్ములా అప్లై చేయాలి. tan π/4 మైనస్ tan x అండి 1 ప్లస్ tan π/4 ఇంటూ tan x అండి ఫార్ములా. అంటే ఇక్కడ మనకి tan π/4 అంటే 1 అండి, అంటే 1 ప్లస్ tan x బై ఇక్కడ 1 మైనస్ tan x అండి బై అలాగే ఇది tan x మైనస్ వై ఫార్ములా అండి. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే 1 మైనస్ tan x బై ఇక్కడ tan π/4 అంటే 1 కాబట్టి 1 ప్లస్ tan x అండి. అంటే a బై b డివైడెడ్ బై c బై d అండి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 1 ప్లస్ tan x బై 1 మైనస్ tan x ఇంటూ 1 ప్లస్ tan x బై 1 మైనస్ tan x అండి. అంటే ఏమవుతుందంటే 1 ప్లస్ tan x హోల్ స్క్వేర్ అండి. అలాగే ఇక్కడ 1 మైనస్ tan x హోల్ స్క్వేర్ అండి. అంటే మనకి ఇదేమో LHS తీసుకున్నాం, మనకి ఏమొచ్చిందంటే 1 ప్లస్ tan x బై 1 మైనస్ tan x అంటే రెండు కలిపి రాసేస్తే మనకి 1 ప్లస్ tan x బై 1 మైనస్ tan x హోల్ స్క్వేర్ అండి. ఇది ఆన్సరు అండి. కాస్ పై ప్లస్ ఎక్స్ ఇంటూ కాస్ మైనస్ ఎక్స్ అండి, సైన్ పై మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ π/2 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్ ఎక్స్ అని ప్రూవ్ చేయాలండి. మనం LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేస్తాం. కాకపోతే ఇక్కడ మనకి పై ప్లస్ ఎక్స్, పై మైనస్ ఎక్స్, π/2 ప్లస్ ఎక్స్ ఉన్నాయండి. ఇవి మనకి ఏ క్వాడ్రెంట్లో ఉన్నాయో ఒకసారి మనం ఆల్ సిల్వర్ టీ కప్స్ ద్వారా మనం ఆల్రెడీ కాన్సెప్ట్ నేర్చుకున్నామండి. ఇదేమో 0, ఇదేమో π/2, ఇదేమో π, అలాగే ఇది 3π/2 అండి. ఇక్కడ మనకి ఆల్ పాజిటివ్, ఇక్కడేమో సైను కొసీకంట్ అండి, ఇక్కడేమో ట్యాను కాటు, అలాగే ఇక్కడ కాసు సీకెంట్ అండి. ఇవి మాత్రమే పాజిటివ్. ఆల్ సిల్వర్ టీ కప్స్ అండి. మామూలుగా అయితే ఆల్ సిల్వర్ టీ కప్స్. ఇక్కడ మనకి π ప్లస్ ఎక్స్ అంటే ఇది π ప్లస్ ఎక్స్ అండి, ఇదేమో π మైనస్ ఎక్స్ 180 మైనస్ ఎక్స్, ఇదేమో 180 ప్లస్ ఎక్స్ అండి. ఇక్కడేమో మామూలుగా అయితే ఇక్కడ అన్ని పాజిటివే. ఇక్కడ మనం మామూలుగా అయితే చూద్దామండి. కాస్ π ప్లస్ ఎక్స్, ఇక్కడ మనకి కాస్ π ప్లస్ ఎక్స్ అంటే థర్డ్ క్వాడ్రెంట్లో ఉంటుంది. థర్డ్ క్వాడ్రెంట్లో ట్యాన్ కాట్ మాత్రమే పాజిటివ్, మిగతా అన్ని నెగిటివ్ అండి. అంటే కాస్ π ప్లస్ ఎక్స్ అంటే మనకి ఏమొస్తుందంటే మైనస్, అంటే మామూలుగా అయితే పైకి 2πకి మాత్రమే కాస్ సైన్ సేమ్ సైన్ వస్తుందండి. π/2కి 3π/2కి సైన్ చేంజ్ అవుతుంది కాబట్టి మైనస్ సైన్ ఎక్స్ వస్తుందండి. అలాగే కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అండి. మనం ఆల్రెడీ కాన్సెప్ట్లో మైనస్ థీటా పెట్టి రాస్తే ఓన్లీ కాస్కి సీకెంట్కి మాత్రమే పాజిటివ్ వస్తుంది, మిగతా అన్నిటికీ నెగిటివ్ వస్తుందండి యాంగిల్. కాబట్టి కాస్ ఎక్స్ అవుతుంది ఇక్కడ బై ఇక్కడ సైన్ π మైనస్ ఎక్స్ అండి. అంటే 180 మైనస్ ఎక్స్ ఏ కోఆర్డినేట్లో ఉందంటే సెకండ్ కోఆర్డినేట్లో ఉంది. సెకండ్ కోఆర్డినేట్లో సైను కొసికంట్ పాజిటివ్ అండి. కాబట్టి ఇక్కడ సైన్ ఉంది కాబట్టి ఇక్కడ పై ఉంది కాబట్టి సేమ్ సైనే వస్తుందండి. కాకపోతే పాజిటివ్ సైన్ ఎక్స్. అలాగే π/2 ప్లస్ ఎక్స్ అండి. π/2 ప్లస్ ఎక్స్ అంటే ఇది సెకండ్ కోఆర్డినేట్లోకి వస్తుంది. సెకండ్ కోఆర్డినేట్లో మనకి ఓన్లీ సైన్ కొసికంట్ మాత్రమే పాజిటివ్, కానీ ఇక్కడ కాస్ ఉంది కాబట్టి π/2 అయితే సైన్ చేంజ్ అవుతుంది కాబట్టి మైనస్ వస్తుందండి, మైనస్ సైన్ ఎక్స్ వస్తుంది. ఇక్కడ మనకి మన సైన్ సేమ్ సైనే కాబట్టి ఇక్కడ కాస్ ఎక్స్ వస్తుందండి. కాస్ π ప్లస్ ఎక్స్ అంటే కాస్ π ప్లస్ ఎక్స్ అంటే మనకి థర్డ్ కోఆర్డినేట్ పైకి 2πకి మనకి సేమ్ సైన్ వస్తుంది కాబట్టి కాస్ ఎక్సే వస్తుందండి ఇది. అలాగే మనకి రెండు మల్టిప్లై చేస్తే మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై కింద మల్టిప్లై చేస్తే మనకి మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అండి. ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే మనకి కాస్ స్క్వేర్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది.
అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే మనకి కాట్ స్క్వేర్ ఎక్స్ అండి. కాస్ బై సైన్ ఎక్స్ అంటే మనకి కాట్ స్క్వేర్ ఎక్స్. ఇది ఆర్హెచ్ఎస్ అండి. అంటే ఎల్హెచ్ఎస్ నుంచి మనం ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేసాం. అంటే మనకి ఏ క్వాడ్రెంట్లో ఉన్నాయో ఒకసారి చూసుకుంటే సరిపోతుందండి ఈ ప్రాబ్లంలో. పై ప్లస్ ఎక్స్ అనేది థర్డ్ క్వాడ్రెంట్లో ఉంటుంది. థర్డ్ క్వాడ్రెంట్లో ట్యాన్ క్వాట్ మాత్రమే పాజిటివ్, కాబట్టి కాస్కి సేమ్ సైన్ వస్తుందండి. అలాగే కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. అలాగే సైన్ పై మైనస్ ఎక్స్ అంటే మనకి సైన్ ఎక్స్ అండి. అండ్ పై మైనస్ ఎక్స్ అంటే సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ కొసికంటూ పాజిటివ్, ఇక్కడ సైన్ ఉంది, సేమ్ సైన్ వస్తుందండి పైకి. అలాగే కాస్ పై బై 2 ప్లస్ ఎక్స్ సెకండ్ క్వాడ్రెంట్లోకి వస్తుంది. సెకండ్ క్వాడ్రెంట్లో మనకి సైన్ కొసికంట్ మాత్రమే పాజిటివ్, ఇక్కడ కాస్ ఇచ్చాడు కాకపోతే సైన్ చేంజ్ అవుతుందండి. పై బై 2కి 3/2కి సైన్ చేంజ్ అవుతుంది కాబట్టి మైనస్ ఎక్స్. ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ అండి, అంటే కాట్ స్క్వేర్ ఎక్స్. ప్రాబ్లం నెంబర్ 8 అండి. కాస్ 3π/4 ప్లస్ ఎక్స్ మైనస్ కాస్ 3π/4 మైనస్ ఎక్స్ అండి ఈజ్ ఈక్వల్ టు -√2 సైన్ ఎక్స్. ఇక్కడ మనకి ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేద్దామండి. ఇక్కడ మనకి ఏ ఫార్ములా అంటే కాస్ ఎక్స్ ప్లస్ వై అండి. అంటే కాస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు మనకి కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై, అలాగే మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వై అండి. అలాగే కాస్ ఎక్స్ మైనస్ వై అంటే మనకి కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వై అండి. ఇది మనకి ఫార్ములా. ఇక్కడ మనకి కాస్ ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ ప్లస్ వై మైనస్ కాస్ ఎక్స్ మైనస్ వై ఫార్ములా ఉపయోగించేద్దామండి. ఇక్కడ మనకి ఇక్కడ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. సొల్యూషను ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 3π/4 ప్లస్ ఎక్స్ మైనస్ కాస్ 3π/4 మైనస్ ఎక్స్ అండి. ఇక్కడ కాస్ ఎక్స్ ప్లస్ వై ఫార్ములా అండి. అంటే కాస్ 3π/4 ఇంటూ కాస్ ఎక్స్ అండి మైనస్ సైన్ 3π/4 ఇంటూ సైన్ ఎక్స్ అండి. అలాగే ఇక్కడ కూడా ఇది కాస్ ఎక్స్ మైనస్ వై ఫార్ములా పోయిందాం. అంటే కాస్ ఎక్స్ మైనస్ వై అంటే ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ వస్తుందండి. కాబట్టి కాస్ 3π/4 ఇంటూ కాస్ ఎక్స్, ఇక్కడ మైనస్ వల్ల ఏమవుతుందంటే ప్లస్ అవుతుందండి. అంటే సైన్ 3π/4 ఇంటూ సైన్ ఎక్స్ అండి. ఇది అంటే కాస్ 3π/4 ఇంటూ కాస్ ఎక్స్, అలాగే సైన్ 3π/4 ఇంటూ సైన్ ఎక్స్ అండి. అలాగే మనం మైనస్తో మల్టిప్లై చేసేద్దాం. అంటే కాస్ 3π/4 ఇంటూ కాస్ ఎక్స్ అండి. అలాగే ఇక్కడ మనకి మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ 3π/4 ఇంటూ సైన్ ఎక్స్ అండి. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయండి. ఇదేమో ప్లస్ ప్లస్, ఇది మైనస్. ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఇక్కడ అండి మనకి -√2 సైన్ ఎక్స్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ మనం ఈ రెండు యాడ్ చేస్తే 3π/4 సైన్ 3π/4 ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ అండి. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, కాబట్టి -2 సైన్ 3π/4 ఇంటూ సైన్ ఎక్స్ అండి. అంటే మనకి ఇక్కడ ఈ వాల్యూ తెలియదు కాబట్టి మనం మామూలుగా ముందు నేర్చుకున్నామండి. అంటే 3π/4 ఎలా రాయొచ్చు అంటే సైన్ π-π/4 అని రాయొచ్చు. కాబట్టి సైన్ π-π/4 అని రాయొచ్చు. ఇది ఏ కోఆర్డినేట్లో ఉంటుంది అంటే సెకండ్ క్వాడ్రెంట్లో ఉంటుందండి. సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ పాజిటివే, పై కాబట్టి సైన్ π/4 వస్తుంది. సైన్ π/4 అంటే మనకి 1/√2 అండి, సైన్ 45. కాబట్టి దీన్ని ఎలా రాద్దాం అంటే -2 సైన్ π-π/4 అని రాయొచ్చండి. ఎల్సిఎం కట్టేస్తే మనకి 3π/4 వస్తుంది ఇంటూ సైన్ ఎక్స్.
ఇక్కడ -2, ఇక్కడ 180 -π/4 అండి. సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి సేమ్ సైనే వస్తుంది. sin π/4 అవుతుందండి. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ కొసికెంట్ పాజిటివ్ కాబట్టి సైనే వస్తుంది ఇంటూ sin x అండి. ఇక్కడ మనకి ఏమవుతుందంటే sin π/4 అంటే మనం 1/√2 అండి ఇంటూ sin x. ఇక్కడ మనకి ఆన్సర్ అంటే ఇది √2 టైమ్స్ పోతుందండి. అంటే మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే -√2 ఇంటూ sin x. ఇది RHS వాల్యూ అండి. LHS తీసుకుని మనం RHS ప్రూవ్ చేసాం. ఏంటండి sin² 6x మైనస్ sin² 4x అండి = sin 2x ఇంటూ sin 10x అండి. అంటే మనకి ఇక్కడ ఇది a² మైనస్ b² ఫామ్లో ఉందండి. అంటే a² మైనస్ b² = a ప్లస్ b ఇంటూ a మైనస్ b అని రాయొచ్చండి. కాబట్టి మనం LHS తీసుకుందాం, RHS ప్రూవ్ చేద్దామండి. అంటే మనకి సొల్యూషన్లో LHS sin² 6x మైనస్ sin² 4x అండి. అంటే a² మైనస్ b² అంటే మనం ఏం రాయాలంటే ఇది ఇక్కడ సైన్ మామూలుగా అయితే a ప్లస్ b sin a మైనస్ b అండి. ఫస్ట్ ఇది sin 6x sin 4x అండి. అలాగే sin 6x మైనస్ sin 4x అండి. అంటే ఇది a, ఇది a², ఇది b², a ప్లస్ b a మైనస్ b అండి. ఇప్పుడు మనకి sin c ప్లస్ sin d ఫార్ములా sin c ప్లస్ sin d అండి. మనకి మామూలుగా అయితే sin x ప్లస్ sin y ఇక్కడ ఆల్రెడీ ఎక్స్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఏం రాస్తున్నానంటే sin c ప్లస్ sin d అంటున్నానండి. అంటే మనం x రాసిన మనకి y రాసిన అంటే ఇక్కడ మన ఆల్రెడీ ఎక్స్లు ఉన్నాయి కాబట్టి నేను ఫార్ములా ఏం చెప్తున్నానంటే sin c ప్లస్ sin d అంటున్నాను. 2 sin c ప్లస్ d/2 ఇంటూ cos c మైనస్ d/2 అండి. sin c ప్లస్ sin d. అలాగే sin c మైనస్ sin d అంటే 2 cos c ప్లస్ d/2 ఇంటూ sin c మైనస్ d/2 అండి. ఇది మనకి రెండు ఫార్ములాస్ ఉపయోగించి మనం చేద్దాము. ఇక్కడ మనకు sin c ప్లస్ sin d ఫార్ములా ఉపయోగిస్తే మనకి 2 sin 6x ప్లస్ 4x అంటే ఇది c ఇది d అండి ఇంటూ cos 6x మైనస్ 4x/2 అండి ఇంటూ మనకి sin c మైనస్ sin d ఫార్ములా రాద్దాం. ఇక్కడ 2 cos 6x ప్లస్ 4x/2 అండి ఇంటూ sin 6x మైనస్ 4x/2 అండి. ఇక్కడ మనకి ఎంత అవుతుందంటే ఒకసారి చూద్దాం. 10x అవుతుందండి. 10x/2 అంటే మనకి ఎంత అవుతుందంటే sin 5x అవుతుంది. ఇక్కడ cos x అవుతుందండి. అలాగే 2 ఇంటూ cos 5x అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే sin x అవుతుందండి. అంటే మనం ఇక్కడ మనం రియా నుంచి చేద్దామండి. ఇక్కడ మామూలుగా అయితే ఇంటూ ఏ ఇదంతా మొత్తం టోటల్గా మనకి ఒక ఫార్ములా ఉందండి sin 2x ఫార్ములా. sin 2x అంటే 2 sin x cos x. ఆ ఫార్ములా వచ్చే విధంగా చూసుకుందాం. అంటే మనకి ఇక్కడ sin 5x ఉంది, ఇక్కడ cos 5x ఉందండి. ఇంటూ కాబట్టి మనం ఎలా అయినా రాయొచ్చు. కాబట్టి 2 sin 5x ఇంటూ cos 5x అండి. అలాగే ఈ 2ని ఎలా రాద్దామంటే 2 ఇంటూ cos x ఇంటూ sin x. ఇక్కడ మనకి ఫార్ములా మామూలుగా అయితే sin 2x అంటే మనకు 2 sin x cos x. ఇక్కడ మనకు ఫార్ములా అప్లై చేస్తే మనం దేంతో మల్టిప్లై చేయాలంటే ఇక్కడ మనకి ఇక్కడ ఈ xతో మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ x అండి. అంటే మనం 2 ఇంటూ 5xతో మల్టిప్లై చేయాలి.
అంటే ఎంత వస్తుందంటే మనకి 2 sin x ఇంటూ cos x అంటే మనకి sin 2x అండి. అంటే x ప్లేస్లో ఏముందంటే మనకి 5x ఉంది కాబట్టి 2 ఇంటూ 5x ఎంత అవుతుందంటే 10x అవుతుంది. అలాగే ఇలాగే ఇది డైరెక్ట్ ఫార్ములా అండి. 2 sin x cos x అంటే sin 2x ఇదండి ఆన్సరు. మనకి sin 2x ఇంటూ sin 10x అండి. కాబట్టి RHS వాల్యూ మన ఇక్కడ మనం ఒక 4 ఫార్ములాస్ వాడామండి. a² - b² a + b × a - b అలాగే sin c + sin d అండి. 2 sin c + d/2 ఇంటూ cos c - d/2 ఇక్కడ sin c + sin d అలాగే sin c - sin d అండి. sin c - sin d ఫార్ములా 2 cos c + d/2 ఇంటూ sin c - d/2 10దండి. ఇందాక చేసిన విధంగానే చేద్దాం. ఇది cos² 2x - cos² 6x అండి = sin 4x ఇంటూ sin 8x అండి. అంటే మనకి ఇక్కడ దీన్ని a² అనుకున్నాం, దీన్ని b² అనుకున్నామండి. ఇందాక చేసినట్టే a² - b² అండి. అంటే a + b ఇంటూ a - b a + b ఇంటూ a - b అండి. ఇక్కడ మనం మామూలుగా LHS తీసుకుందాం. LHS ఏంటంటే మనకి ఇచ్చింది cos² 2x అండి మైనస్ cos² 6x. దీన్ని ఆ ఫార్ములా a + b ఇంటూ a - b అండి. ఇది a ఇది b అండి. అంటే cos 2x ప్లస్ cos 6x అండి. ఇది a + b అలాగే cos 2x మైనస్ cos 6x అండి. ఇది a - b. ఇక్కడ మనకి 2 ఫార్ములాస్ రావాలండి. ఇక్కడ cos c + cos d cos c + cos d అంటే మనకి ఇక్కడ ప్లస్ వస్తే 2 కాస్లే వస్తాయండి. అంటే 2 cos c + d/2 ఇంటూ cos c - d/2 అండి. cos c + cos d అంటే అలాగే cos c - cos d అంటే మనకి -2 sin c + d/2 ఇంటూ sin c - d/2 అండి. అంటే మనకి ఈ 2 ఫార్ములాస్ వస్తే మనం ఈ లెక్క ముందుకెళ్తుందండి. మనకి ఈ 2 ఫార్ములాస్ వచ్చి ఉండాలి. కాబట్టి ఆ ఫార్ములా అప్లై చేస్తే మనకి 2 ఇంటూ cos ఇదేమో c ఇది d అండి. అంటే 2x + 6x/2 ఇంటూ cos 2x మైనస్ 6x/2 అండి. ఇది మనకి 2 cos c + d/2 ఇంటూ cos c - d/2 అండి ఫస్ట్ దానికి. అలాగే ఇక్కడ మైనస్ ఉంటే 2 సైన్లు వస్తాయండి. ఇక్కడ ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ -2 sin 2x ప్లస్ 6x/2 అండి. అలాగే sin 2x మైనస్ 6x/2 అండి. అంటే మనకి ఇక్కడ 2 cos ఎంత అవుతుందంటే 4x అవుతుంది. అలాగే cos ఇక్కడ -6x నుంచి 2x తీసేస్తే ఎంత అంటే -4x అండి. -4x/2 అంటే -2x అవుతుంది. ఇది బ్రాకెట్ పెడదాం. ఇక్కడ -2 sin 8x/2 అంటే 4x అవుతుందండి. ఇక్కడ sin ఆఫ్ -6x నుంచి 2x తీస్తే -4x/2 ఉంది కాబట్టి -2x అవుతుంది. ఇక్కడ మనకి 2 మళ్ళీ గుర్తుంచుకోవాల్సినవి ఏంటంటే cos ఆఫ్ -θ అండి. cos ఆఫ్ -θ ఇందాక రాసాం cos θ అండి. అలాగే sin ఆఫ్ -θ అండి ఏమవుతుందంటే -sin θ అవుతుంది. ఇక్కడ మనకి ఈ ఫార్ములాస్ అండి ఇవి. ఇక్కడ మనకి ఒకసారి చూస్తే cos ఆఫ్ -θ అండి అంటే ఏమవుతుందంటే cos θ అవుతుంది. sin ఆఫ్ -θ అంటే -sin θ అండి. ఇక్కడ మైనస్ ఉంది ఆల్రెడీ, ఇక్కడ మైనస్ వస్తుంది, ప్లస్ అయిపోతుందండి. అంటే 2 cos 4x ఇంటూ cos 2x అండి. అలాగే ఇక్కడ -2 sin 4x
ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మైనస్ ఇంక రాయక్కర్లేదండి, ఆల్రెడీ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అయిపోతుంది, కాబట్టి sin 2x అండి. ఇక్కడ మనం ఫార్ములా వచ్చే విధంగా ఏం చేసామంటే మల్టిప్లికేషన్ అండి, ఇది బ్రాకెట్ రాసిన ఇంటూ కింద లెక్క, కాబట్టి మనం ఇందాక రాసుకున్నట్టే cos 4x ఇంటూ ఈ sin 4xని ఇక్కడ రాస్తానండి, ఇక్కడ రాస్తాను, బ్రాకెట్ కింద రాద్దాం. అలాగే 2 cos 2x ఇంటూ sin 2x ఒక చోట రాద్దాం. ఇప్పుడు ఫార్ములా ఏంటంటే మనకి ఒకసారి sin 2x ఫార్ములా అండి, sin 2x అంటే 2 sin x ఇంటూ cos x అండి ఈ ఫార్ములా. ఇప్పుడు మనకి ఈ ఫార్ములా ఉపయోగిస్తే మనకి 2 sin 4x ఇంటూ cos 4x అండి. ఆ ఫార్ములా ఉపయోగిస్తే మనకి సైన్ ఏమవుతుందంటే 2 ఇంటూ ఈ యాంగిల్లోది మల్టిప్లై చేయాలి, అంటే 8x అవుతుంది. అలాగే 2 ఇంటూ 2x మల్టిప్లై చేయాలి, అంటే ఏమవుతుందంటే sin 4x అండి. ఇక్కడ మనకి sin 8x ఇంటూ sin 4x అండి, అంటే RHS వాల్యూ. LHS తీసుకుంటే మనకి RHS వాల్యూ వచ్చిందండి. కాబట్టి మన ఫార్ములాస్ మెయిన్, ఎక్కడ చూసినా మనకి ఫార్ములాస్ మెయిన్ అండి ఇక్కడ ట్రిగనోమెట్రీలో.